హాయ్ అమ్మా, వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ సాఫ్ట్స్. సో నా పేరు సృజన్ కుమార్ అండి. సో మై ఛానల్ నేమ్ ఈజ్ సృజన్ సాఫ్ట్స్. సో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను జేఎన్టీయూకే అఫిలియేటెడ్ కాలేజ్లో. సో సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వన్ టాపిక్. దట్ టాపిక్ నేమ్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ మీద నేను క్లాసెస్ చేస్తున్నాను. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ కేర్ఫుల్లీ లిజన్ మై క్లాసెస్. మీకు మీ యొక్క అకాడమిక్ సంబంధించినటువంటి మీ సిలబస్లో ఉండేటటువంటి టాపిక్స్ని నా క్లాసెస్లో నేను కవర్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు మై ఛానల్, ఐ జస్ట్ బ్రీఫ్లీ tell myself. So I have almost 10 years of experience in teaching and 2 years of industry experience. So machine learning and a subject to JNQK University, లేదా JNTU హైదరాబాద్, డిఫరెంట్ ఏ యూనివర్సిటీలో అయినా సరే. సో మెషిన్ లెర్నింగ్ అనే సబ్జెక్ట్ కంపల్సరీ చేశారు, మ్యాండేటరీ కోర్స్ అయింది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఎమర్జింగ్ కాన్సెప్ట్. సో లెట్ us go into the machine learning concept. So first of all, I am going to discuss introduction of this machine learning. So just follow follow my channel, amma. So what is machine learning? So మనం చిన్నప్పటి నుంచి, సో మనం పెరుగుతున్నప్పుడు మనం అనేక విషయాల్ని మనము చూసి నేర్చుకుంటూ ఉంటాం. సో అలాగే మెషిన్స్ కూడా మనం అనేక విషయాల్ని నేర్పిస్తూ ఉంటాం. సో ఎలా నేర్చుకున్నాము మనమైనా అంటే, ఎవరైనా చెప్తే, లేదు అంటే ఎవరి దగ్గరైనా చూసి, సో ఒక వర్క్ని చేయటం మనం తెలుసుకుంటాం. అలాగే మెషిన్స్ని కూడా ఎక్స్పీరియన్స్ డేటా ద్వారా, అంటే ఎలా చేయాలో మనం నేర్పించుకుంటూ ఒక మెషిన్ని మనం తయారు చేస్తాం. ఫాస్ట్ డేటా అంటే ఎక్స్పీరియన్స్ డేటాని మనం మెషిన్కి ఇస్తూ ఆ మెషిన్స్ని మనం వర్క్ చేపించుకుంటాం. సో ఎలా మెషిన్స్ని మనం వర్క్ చేపించుకుంటాం ఏంటి అనేది ఈ మెషిన్ లెర్నింగ్ టోటల్ కాన్సెప్ట్స్లో ఉంటుంది. సో మెషిన్ లెర్నింగ్ ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక టెక్నాలజీ ఆర్ హ్యూజ్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో సబ్ టాపిక్ ఆర్ ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. So machine learning is a branch of artificial intelligence that focuses on the using data and algorithms to enable AI to imitate the way that humans learn, gradually improving its accuracy. ఏంటంటే మెషిన్స్ మనలాగే మనం చేసేటటువంటి పనుల్ని చేయటం కోసం అవి ఆ పనిని ఎలా చేయాలో నేర్చుకోవటమే మెషిన్ లెర్నింగ్ అండి. సో ఇంపార్టెన్స్, అసలు మెషిన్ లెర్నింగ్ ఎందుకు, వై వి నీడ్ ద మెషిన్ లెర్నింగ్ యాక్చువల్లీ. సో నౌ డేస్ మనందరం దాదాపుగా కంప్యూటర్స్ మీద డిపెండ్ అయిపోయింది. దిస్ వరల్డ్ ఇస్ కంప్యూటర్ వరల్డ్, రైట్? సో ఈ కంప్యూటర్ వరల్డ్ లో మనకు ఉండేటటువంటి టెక్నికల్ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా జరిగిపోతుంది. ఈ టెక్నికల్ డెవలప్మెంట్ లో ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, మన ఫేస్ రికగ్నైజేషన్ కానివ్వండి, స్పీచ్ రికగ్నైజేషన్ కానివ్వండి, సో చూడండి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానివ్వండి, సో అండ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ కానివ్వండి, రకరకాల చోట్ల మిషన్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క వర్క్ ని ఈజీ చేసుకుంటున్నాం. సో వీఆర్ డిపెండెంట్, టోటలీ డిపెండెంట్ ఆన్ ది మెషిన్స్. సో మెషిన్స్ ఆర్ గోయింగ్ టు బి అవర్ ఫ్రెండ్స్ ఇన్ ఫ్యూ డేస్. కొన్ని రోజుల తర్వాత మెషిన్స్ మన ఫ్రెండ్స్ అయిపోవచ్చు. సో ఆ మెషిన్స్ ని మనం మనకు అవసరాని కోసం, మన అవసరానికి తగ్గట్లుగా వాటిల్ని ట్రైన్ చేసుకుంటున్నాం. సో ఇలా ట్రైన్ చేసుకోవాలి అంటే వీ నీడ్ సమ్ అల్గారిథమ్స్ అండ్ వీ నీడ్ సమ్ డేటా. వీ నీడ్ సమ్ అల్గారిథమ్స్ అండ్ వీ నీడ్ సమ్ డేటా. సో బేస్డ్ ఆన్ దట్ అల్గారిథమ్స్ అండ్ ద డేటా వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ద మెషిన్స్. ఈ వర్క్ ని ఇలా చేయాలి. ఎందుకు మెషిన్స్ ద్వారా చేయించుకుంటున్నామంటే, సో మెషిన్స్ ద్వారా చేయించుకునేటటువంటి పని ద్వారా మనకు కావాల్సినటువంటి వర్క్ త్వరగా జరుగుతుంది అండ్ చాలా ఈజీగా జరిగిపోతుంది, ఫాస్ట్ గా జరుగుతుంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీలీ వీ కెన్ సాల్వ్ దెమ్, ఈజీగా సాల్వ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అమ్మా. సో ఇన్ అవర్ నెక్స్ట్ క్లాసెస్ we are going to deep study in machine learning. Okay, thank you so much.